ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలుక తోలును అది స్వతహాగా పుట్టుకతోనే నలుపు. దాన్ని సంవత్సరం పాటు రుద్దిన అది మారదు. పుట్టుకతో వచ్చినటువంటిది పెట్టుకతో పోదన్నట్టుగా పుట్టుకతో వానికి మంచి గుణాలు మంచి లక్షణాలు లేకపోతే వాడు అలానే ప్రవర్తిస్తాడు. రావణాసుడు పుట్టగానే వీడు లోక కంటకుడవుతారు అన్నారు. ఎంతో గొప్ప పండితుడు, ఎంతోమంది గురువుల దగ్గర ఉన్నాడు. మంచి చెప్తున్నా విన్నాడా? వినలా. పుట్టినప్పుడు ఉన్నటువంటి నక్షత్రం అటువంటిది. అలాగే మనం కూడా 20 సంవత్సరాలు వేచి చూసి మార్పు వస్తుంది అని అనుకొని గడుపుతూ ఉంటాం. మార్పు కోసం ఎదురు చూడొద్దండి. మార్పు రాదు. పుట్టుకతోనే వాడి గుణము, వాని రాత, వాని ప్రవర్తన రాసి పెట్టి ఉంటారు. వాడు అలాగే ఒక రాక్షసునిలాగానే, ఒక దుర్మార్గునిలాగానే, దుర్వ్యసన పరునిలాగానే ఇవన్నీ చేస్తూ కూడా నాకు పేరు ప్రతిష్ట గౌరవం కావాలి, పక్కవాడిని ఎవరు ఎదగకూడదు, వాడు సంతోషంగా ఉండకూడదని చూసేవాని స్వభావము మారదు. కాబట్టి కొయ్య బొమ్మ ప్రాణం లేనిది, అలాగా ప్రాణం లేని మనిషితో సమానము. మనిషిగా ఎప్పుడో చనిపోయి ఒక రాక్షసునిగా చరిస్తున్నటువంటి ప్రవర్తనతో సమానం. అటువంటి వానికి చెప్తే మాత్రం వింటాడా? పలుకుతాడా? మన మాటలు చెవిన పడతాయా? ఆలకిస్తారా? మార్పు కోసము ఎన్నో పూజలు చేసి ఎన్నో పురాణాలు చదివి ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది అలా చేస్తే బాగుంటుంది, ఇది మంచిది, అది మంచిది 100 సంవత్సరాల పాటు చెప్పినా ఎదుటి వ్యక్తి బాధపడుతున్నా, మంచి కోసము నీకు సహాయం చేసినా, నీకు సేవ చేసినా, ఏమి చేసినా మార్పు రాదు. కారణం ఏంటి? కారణము వాడు పుట్టిన నక్షత్రము మంచిది కాదు. రావణాసుర నక్షత్రంలో పుట్టినాడని అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.